ఆమెకి ఒక పాస్టరు ఒక బాక్స్ ఇచ్చాడంట. ఈ బాక్స్ నీ దగ్గర పెట్టుకో అమ్మా, నేను మళ్ళీ వస్తాను, వచ్చిన తర్వాత నేను తీసుకెళ్తాను అని. ఈ బాక్సు పాస్టర్ గారు నాకు ఇచ్చారు కదా. ఏంటి బాక్సు, ఏముంది అసలు, పాస్టర్ గారు ఏం చేస్తున్నారు, అసలు ఏమనుకుంటా ఉన్నాడు ఆయన? ఉంటుందా, మామూలుగా ఉంటుందా? మనిషి యొక్క బుద్ధి, మనిషి యొక్క మనసు చూసి 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 తట్టుకోలేక, ఉబ్బరం తట్టుకోలేక ఆపుకొని ఇలా ఆపుకొని చూసి 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 ఒకరోజు టపక్కమని దాని మూత తీసి చూద్దాం ఏముందో, బంగారం ఉందా, వెండి ఉందా, వజ్రాలు ఉన్నాయా, డబ్బులు ఉన్నాయా, లేదంటే ఎవరైనా ప్రార్థన కొరకు విజ్ఞాపన చేసిన ఏమైనా విజ్ఞాపన పత్రాలు ఉన్నాయా, లేదంటే పాస్టర్ గారి గురించి ఏమైనా సీక్రెట్ ఉందా, ఒకసారి చూద్దాం అని ఇలా ఓపెన్ చేసిందంట. ఓపెన్ చేసేసరికి టుబక్కుమని ఎలుక పిల్ల ఎగిరి ఇలా దూకి వెళ్ళిపోయిందంట. ఇంకెక్కడ దొరుకుతుంది ఎలుక పిల్ల? అంటే కొంచెం యవన వయసులో ఉన్న ఎలుక పిల్ల అనుకుందాం. అదేదో బాగా లావుగా అయిపోయిందో లేదు చిన్నదో అయితే దానికంత ఉండదు. యవ్వన వయసులో ఉన్న జింక పిల్ల లాంటి ఎలుక పిల్ల ఎలా ఉంటుంది? ఎవరికైనా దొరుకుతుందా అది? ఇప్పుడు పాస్టర్ గారు వచ్చారు. అమ్మా నా డబ్బా ఏదమ్మా నా డబ్బా, ఏం చేస్తున్నావా? నువ్వు ఎలాంటి దానివో తెలుసుకోవడానికి ఈ డబ్బా ఇచ్చిన నేను. నీ బుద్ధి నాకు ముందుగానే తెలుసు కాబట్టి ఇంకొకసారి నీకోసము ఈ ప్రయోగాన్ని చేసిన నేను. నువ్వు ఇలా ఉండకూడదు. ఇంకొకరి గురించి మనకు అవసరం లేదు, మన పని మనం చూసుకొని వెళ్ళిపోతూ ఉండాలి. హల్లెలూయా. దేవుడు నీకు భారం పెట్టి అప్పుడు కూడా దేవుడు ఏం చెప్తాడు? వెళ్ళు వాళ్ళ గోడ దగ్గర చెవి పెట్టు అంటాడా? వాళ్ళ కొరకు ప్రార్థన చేయి అంటాడు. వారి కొరకు విజ్ఞాపన చేయి, వారిని ప్రేమించు, వారిని చేర్చుకో, వారిని ఆదరించు, వారిని ధైర్యపరచు, విశ్వాసంలో వారిని పురికొల్ప చేయి అని అలా చెప్తాడు. కానీ దేవుడు ఇలాంటి చెత్తవన్నీ దేవుడు ఎందుకు చెప్తాడు? అలాంటి మనిషి యొక్క మనస్తత్వము మారాలి. దేవుడు మనిషి యొక్క మనసును ఆయన ఊరికని ఖాళీగా పెట్టలేదు. ఈ లోకంలో దేవుని బిడ్డలైన మనకు, దేవుని వారసులైన మనకు ఒక గొప్ప కృపను అనుగ్రహించాడు. దేవుని వాక్యము ఎల్లప్పుడూ నింపుకుంటూనే ఉండడము, దేవుని వాక్యాన్ని నింపుకుంటూ అదే జీవాహారముగా మనము భుజిస్తూ దేవుని వాక్యాన్ని మనం నింపుకోవాలి. దేవుని వాక్యమే మనము గుప్త నిధులుగా త్రవ్వాలి. ఎన్నో రకాలుగా దేవుని వాక్యాన్ని తెలుసుకుంటూ ఉండాలి. మన మత్తయి సువార్త 13:11 ప్రకారం కూడా ఆయన చెప్పినట్లు పరలోక రాజ్య మర్మములు మనం తెలుసుకోవాలి. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? అత్యున్నతముగా మనం దేవుని గురించి మరింతగా తెలుసుకుంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని గురించి మనకు తెలియని అనేకమైన విషయాలు తెలుసుకుంటాము. అంతకన్నా ఎక్కువగా మన గురించి దేవుడు ఏమనుకుంటూ ఉన్నాడో దాన్ని మనము వాక్యం ద్వారా తెలుసుకునే కృపను దేవాతి దేవుడు అనుగ్రహించాడు. దేవునికి మహిమ కలుగును గాక. మన గురించి మనము కష్టపడితే తెలుసుకోలేము, కానీ మన గురించి మన తల్లిదండ్రులు, మన చుట్టూ ఉన్నవారో, ఈవెన్ దైవజనులు వారు కూడా అంతగా చెప్పలేరేమో, కానీ దేవుడైతే మాత్రం నీ గురించి అన్నీ తెలిసిన వాడుగా, నీ గురించి తెలిసిన వాడుగా అంటే నీ ఆది ఏంటో అంతం ఏంటో దేవునికి తెలుసు. అది మాత్రమే కాదు, అసలు ఈ భూమికి నీవు ఎందుకు వచ్చావు, ఏ ఉద్దేశం కొరకు నువ్వు ఈ భూమి మీదకి వచ్చావు, దేని కొరకు ఈ ప్రాంతంలో ఈ తల్లిదండ్రులకి నీవు ఇవ్వబడ్డావు, అనుగ్రహింపబడ్డావు, వారి గర్భంలోనే నీవు ఎందుకు పుట్టడం జరిగింది, ఈ ప్రాంతంలోనే నీవు ఎందుకు పుట్టావు, ఈ దేశంలోనే ఎందుకు పుట్టావు, ఇలానే ఎందుకు పుట్టావు, ఈ కలరే నీకెందుకు ఉంది, ఈ విద్యనే నువ్వు ఎందుకు చదివావు, ఈ విధంగా దేవుని యొక్క కృపలో నీవు ఎందుకు నడిపింపబడుతూ ఉన్నావు, ఇలాంటి అనేకమైన ఆత్మీయ సంగతులను దేవుడు మనకు తెలియపరుస్తాడు. వాటికి స్థలము వాక్యమే, దాని ప్రదేశము వాక్యమే. మనది ఆంధ్రప్రదేశ్ అయి ఉండొచ్చు, కానీ మనది ఆంధ్రప్రదేశ్ కాదు, మనది వాక్య ప్రదేశ్. మనము అన్వేషించు ప్రదేశము జీవ గ్రంథములో ఉన్న దేవాతి దేవుని యొక్క వాక్యమే. ఈ వాక్యాన్ని మనము ఎల్లప్పుడూ ధ్యానించవలసిన వారమై ఉన్నాము. ఎప్పుడు కూడా అన్వేషించవలసిన అన్వేషకులముగా మనమై ఉన్నాము. వాస్కోడి గామా కన్నా ఎక్కువగా ఇంకా ఎవరు వారు? ట్రావెలర్స్ కదా, వారు అన్వేషించేవారు. ప్రపంచమంతా తిరిగి ఎన్నో విషయాలను అన్వేషించే వారి కంటే ఎక్కువగా మనము జీవ గ్రంథంలో ఉన్న దేవాతి దేవుని యొక్క వాక్యాన్ని అన్వేషించాలి అని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. అందుకే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు.